ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2.5 సంవత్సరాల పరిపాలన అయింది. మరి ఈ 2.5 సంవత్సరాల పాలన పట్ల ప్రజలు ఎటువంటి అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు? మనతో మాట్లాడడానికి రాజమండ్రికి సంబంధించిన కొంతమంది మహిళలు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుని ప్రయత్నించేద్దాం. నమస్తే అమ్మ. చెప్పండి, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2.5 సంవత్సరాలు. మరి ఈ 2.5 సంవత్సరాలకు సంబంధించి ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలన్నీ అమలు చేశారా? ఈ కూటమి ప్రభుత్వం పట్ల రాజమండ్రి మహిళగా మీరేమంటారు? అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేశారా అంటే అమ్మ ఒడి కూడా మీకు ఏంటంటే అరాకొర ఏదో వేసాం. ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ గోలపడుతున్నాయి కాబట్టి ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిదీ ధర్నాకు పిలుపు, వెన్నుపోటు దినోత్సవం అంటుంది. నిరుద్యోగ వృత్తి లేదు, డిఎస్సిలో అవకతవకలు అని చెప్పి ప్రతి దానికి ఒక వారానికో 2 రోజులకో 10 రోజులకో జగనన్న గారు ఇచ్చిన మన పిలుపు మేరకు ఈ ధర్నాలు అన్నది చేస్తున్నాం. ముక్కు తుడుపుగా జనాల్లో అన్నది వ్యతిరేకత రాకూడదని చెప్పేసి అమ్మఒడి అన్నది వేసాడు. ఇంకేమేసారండి ఆయన? శ్రీనిధి లేదు, నిరుద్యోగ వృత్తి లేదు. ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి డిఎస్సి తీసారు. డిఎస్సి ఏంటండి నాకు తెలియగలుగుతాను. ఎప్పుడన్నా క్రీడల్లో డిఎస్సి తీయడం ఎప్పుడన్నా చూసామా? చిత్రం. కాకపోతే ఉపాధ్యాయుల్ని క్రీడల్లో తీస్తారా? క్రీడల్లో తీసేది ఎవరిని తీస్తాడు? పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళని తీస్తారు. అవునా? ఒలింపిక్స్ గానీ దేనికి గానీ లేకపోతే మన జవాన్లకు సంబంధించి గానీ తీసేది దేనికంటే కంపల్సరీ కూడా మనం తీసేది ఆటలకు సంబంధించి తీసేది ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే తీసుకోండి. నాకు తెలిసినంత వరకు, నాకున్న పరిజ్ఞానం బట్టి నేను ఈ డిఎస్సి లోని ఆటలాడిన వాళ్ళని తీసుకొచ్చి మేము ఇచ్చామండి, ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చామండి. ఎగ్జామ్ రాయనోడికి డిఎస్సి లో ఉత్తీర్ణం అవడం ఏంటండి? నాకు తెలియదు. ఇదంతా గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి రౌడీ రాజ్యం పాలన అయింది. ఈ 2.5 సంవత్సరాల పాలన మంచి సంక్షేమం అందించాము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మా కూటమి కలిసి ఉంటుందంటూ కూడా పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. మరి ఏంటమ్మా, వైఎస్ఆర్ పార్టీది గుండాయిజం అని మీరు భావిస్తారు? వైఎస్ఆర్ సిపిది గోండాయిజమే. అయితే గత 5 ఏళ్లలో మా గోండాయిజం ఏంటో చూపించేవాళ్ళు. ఏ రోజు కూడా మేము బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాం. ఇష్టం వచ్చినట్టు మేము అధికారంలో ఉన్నప్పుడు, జగనన్న సీఎం గా ఉన్నప్పుడు సైకో జగన్ అని చెప్పి చాలా మంది సంబోధించారు. ఆఖరికి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, లోకేష్ బాబు దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అందరూ కూడా సైకో జగన్ అని వ్యాఖ్యానించిన వాళ్ళు ఉన్నారు. అదే రౌడీయిజం జగన్ గారు చేస్తుంటే ఈ రోజు వాళ్ళు సెంట్రల్ జైల్లో ఉంది. ఇదే రౌడీయిజం చేసి అంటే మాకు రౌడీయిజం అన్నది తెలియదు. సంక్షేమం చేయడమే తెలుసు, ప్రజలకి పాలన చేయడం అన్నదే మాకు తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువ నాయకుడు మార్గన్ భరతరాం ఎంపీగా కూడా పనిచేసిన అనుభవం. ఈ రోజు ప్రజల సమస్యలు ఎక్కడుంటే, ముఖ్యంగా కేవలం రాజమండ్రి కాదు, రాష్ట్రంలో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కూడా పరిష్కరించే విధంగా ముందుకైతే వెళ్ళిపోతున్న మార్గన్ భరతరాం గత ఎన్నికల్లో ఓడిపోయిన పరిస్థితి. మరి అటువంటి మంచి వ్యక్తి రాబోయే రోజుల్లో మరలా పోటీ చేస్తే ఎలా ఉండబోతుంది? మార్గన్ భరతరాం రాజమండ్రికి ఏం చేశారంటే ఏమంటారు? రాజమండ్రికి మార్గాని భరతరాం గారు ఏం చేశారంటే గత 30 ఏళ్లలో ఎవరు కూడా రాజమండ్రికి ఇంత అభివృద్ధి అన్నది చేయలేదు. గత 30 సంవత్సరాలుగా ఏదో గెస్టులుగా వచ్చి వెళ్ళిపోయేవారు. ఎంపీలు అంటే ఒక మాగంటి మురళీమోహన్ గారిని చూసాం, ఉండవెల్లి అరుణ్ కుమార్ గారిని చూసాం, అందరినీ చూసాం. కానీ మార్గాని భరతరాం గారు లాంటి కమిట్మెంట్ ఉన్న ఎంపీని మాత్రం మేము ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఆయన మోరంపూడి ఫ్లైఓవర్ తీసుకొచ్చారు, ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకొచ్చారు, ఎయిర్పోర్ట్ టర్మినల్ బిల్డింగ్ తీసుకొచ్చారు. ఎటువైపు చూసినా మీకు రాజమండ్రి అభివృద్ధి కనిపిస్తుంది. దండి మార్చ్ అన్నది ఢిల్లీలో తప్పితే ఇంకెక్కడా లేదు. అలాంటి దండి మార్చ్ అన్నది తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి అన్నది చేసి చూపించారు. అలాంటి నాయకుడు ఓడిపోవడం ఏంటంటే దురదృష్టం అండి. ఈవీఎం ప్రభావం అన్నది మాకు రాజమండ్రిలో బాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత అభివృద్ధి చేసిన నాయకుడు ఓడిపోవడం అన్నది సిగ్గుచేటు. గెలిచిన అధికార పార్టీ ఎమ్మెల్యే కంటే ఓడిపోయిన మార్గన్ భరతరాం ఈరోజు యువత పట్ల కొంచెం 2 అడుగులు ముందుకు వేసి ఉద్యోగ మేళా కూడా నిర్వహిస్తున్నారు. అంటే ఓడిపోయిన అభ్యర్థి నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం గురించి అండి ఒకటి చెప్తున్నానండి, మార్గాని భరతరాం గారు ఎప్పుడు ప్రజల సమస్యల్ని ఆయన పుట్టకతోనే కోటీశ్వరుడు. ఆయన డబ్బులు సంపాదించుకుందామనో లేకపోతే ఏదో చేద్దామని కాదు, పేద ప్రజలకు నా ఊరికి నేను ఏదో చేయాలన్న సదుద్దేశంతో వచ్చారు. కాబట్టి ఈ రోజు ఆయన ఓడిపోయినా సరే మీకు వైద్య శిబిరాలు పెడుతున్నారండి, హెల్త్ క్యాంపులు అన్ని నిర్వహిస్తున్నారు, మీకు ఉద్యోగ అవకాశాలన్నీ కల్పిస్తారు. ఆయన చాలా అంటే చాలా కమిట్మెంట్ గా ఉన్నాడండి. ఆయన ఈ రోజుకి కూడా ఇప్పటికి